హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం నిరూపక రేఖ గణితం ఇంటర్మీడియట్ సిలబస్ సంబంధించి అకాడమీ బుక్లోని మిగిలిపోయినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. -4, -3 కేంద్రంగా ఉంటూ మూల బిందువు గుండా పోయే వృత్త సమీకరణము. ఇక్కడ -4, -3 కేంద్రంగా ఉంటూ మూల బిందువు గుండా పోయే వృత్తరేఖ సమీకరణం అన్నారు. అంటే r √(x2 - x1) హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్ వేసినట్లయితే 4² + 3² వస్తుంది. అంటే √25 అంటే 5 వస్తుంది. r వాల్యూ 5 వస్తుంది. అయితే ఇది h అనుకోండి, దీన్ని k అనుకోండి. వృత్త సమీకరణం ఏమవుతుందంటే x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ r² అవుతుంది. సో x ఇక్కడ h వాల్యూ -4 కాబట్టి x + 4 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ r5 కాబట్టి r² ఏమవుతుంది 25 అవుతుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x² + 8x + 16 + y² + 6y + 9 25. సో x² + y² + 8x + 6y ఇక్కడ 16 9 అంతా 25, 25 - 25 0. సో x² + y² + 8x + 6y 0. చూడండి, ఇక్కడ ఆప్షన్ 1 x² + y² + 8x + 6y 0. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2, 3 కేంద్రంగా ఉంటూ 2, -1 గుండా పోయే వృత్త సమీకరణము. చూడండి, ఇక్కడ కేంద్రం వచ్చేసి 2, 3 అని ఇచ్చారు. 2, -1 గుండా పోయే వృత్త సమీకరణం అన్నారు. ఇప్పుడు r కనుక్కుందాం. r √(x2 - x1) హోల్ స్క్వేర్ అంటే 2 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 3 + 1 హోల్ స్క్వేర్ అంటే 4² అవుతుంది. సో ఇది 0 అయిపోతుంది. సో r 4 వస్తుంది. సో ఇప్పుడు ఇందాక చేసినటువంటి మెథడే సేమ్. x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ r². సో x - h అంటే 2, x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ 4² అంటే 16 అవుతుంది. సో x² - 4x + 4 ప్లస్ y² - 6y + 9 16. సో x² + y² - 4x - 6y 4 9 ఎంతమ్మా 13. ఈ 16 ఇటు వస్తే -16 అయింది. 13 - 16 ఏమైంది -3 0. ఇదే కావాల్సినటువంటి సమీకరణం. x² + y² - 4x - 6y - 3 0. ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్ వన్ √1 + m² x² + y² - 2cx - 2mcy 0. వృత్త కేంద్రము వ్యాసార్థము. మనకి ఇచ్చినటువంటి సమీకరణం రాసేసుకున్నాం. సో ఇక్కడ ఇందులో ప్రతి దాన్ని కూడా √1 + m² తోటి డివైడ్ చేద్దాం. √1 + m² తోటి మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ x² + y² వస్తుంది. ఇప్పుడు వచ్చేసి -2c/√1 + m² అవుతుంది. -2mcy /√1 + m² 0 అవుతుంది. దీన్ని దేంతో కంపేర్ చేద్దామంటే x² + y² + 2gx + 2fy + c 0తో కంపేర్ చేద్దాం. 2g -2c/√1 + m² ఉంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. g వాల్యూ -c/√1 + m² వస్తుంది. అలాగే 2f -2mc/√1 + m² అవుతుంది. 2 క్యాన్సిల్ అవుతుంది. సో f -mc/√1 + m² అవుతుంది. సో మన కేంద్రం ఏమవుతుంది? కేంద్రం వచ్చేసి -g, -f. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ అవుతుంది. సో c/√1 + m². అలాగే ఇది కూడా అంతే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. mc/√1 + m² అవుతుంది. చూడండి, ఇక్కడ ఆప్షన్ 1 c/√1 + m², mc/√1 + m². ఇక వ్యాసార్థం విషయంకి వస్తే అన్ని సీలే ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x² + y² - 6x
ప్లస్ 4y మైనస్ 12 ఈక్వల్ టు 0 వృత్తానికి పరామితీయ సమీకరణాలు. చూడండి, ఇచ్చిన సమీకరణం రాసుకున్నాం. ఈ ఎక్స్ టర్మ్స్ని ఒక పక్కన రాసేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x అలాగే ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4y మైనస్ 12 ఈక్వల్ టు 0. అయితే దీన్ని ఒక స్క్వేర్గా రాసేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9, దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అలాగే వై స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4ని y ప్లస్ 2 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అంటే ఇవి రావాలంటే ఇక్కడేమో 9 యాడ్ చేయాలి, ఇక్కడ 4 యాడ్ చేయాలి. కాబట్టి చూడండి, దీన్ని ఎలా రాస్తారంటే ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్, ఇక్కడ 9 4 13 యాడ్ చేస్తాం కాబట్టి 13 సబ్ట్రాక్ట్ చేస్తాం. మైనస్ 13 మైనస్ 12 మైనస్ 25 ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25. చూడండి, ఆర్ స్క్వేర్ వాల్యూ 25 వచ్చింది. సో ఆర్ స్క్వేర్ 25 అంటే ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఏంటంటే హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా అవుతుంది. ఎక్స్ వాల్యూ వచ్చేసి హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా. ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత? 3 అవుతుంది. ఓకే, కే వాల్యూ ఎంత? -2 అవుతుంది. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా కాబట్టి హెచ్ అంటే 3 ప్లస్ ఆర్ అంటే 5, 3 ప్లస్ 5 కాస్ థీటా వస్తుంది. అలాగే y ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా. సో కే ఏంటి? ఇక్కడ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి కే అంటే -2 ప్లస్ ఆర్ అంటే 5 సైన్ థీటా. సో 3 ప్లస్ 5 కాస్ థీటా -2 ప్లస్ 5 సైన్ థీటా. ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ పరామితి సమీకరణాలు ఎక్స్ ఈక్వల్ టు 3 ప్లస్ 5 కాస్ థీటా, y ఈక్వల్ టు -2 ప్లస్ 5 సైన్ థీటా. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కామా బి బిందువుల ఎక్స్ నిరూపకాలు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0. మూలాలు వై నిరూపకాలు వై స్క్వేర్ ప్లస్ 2py మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0కు మూలాలైతే ఏ కామా బీలు వ్యాసాగ్రాలుగా గల వృత్త సమీకరణము. చూడండి, ఇక్కడ 2 సమీకరణాలు రాసుకున్నాం. దీనికి మూలాలు x1 x2 అని చెప్పి అనుకుంటే మూలాల మొత్తం x1 ప్లస్ x2 ఈక్వల్ టు -2a/1 అంటే x కోఎఫిషియంట్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ x కోఎఫిషియంట్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్. మూలాల లబ్ధం x1 ఇంటూ x2 ఈక్వల్ టు c/a అంటే -b²/a అంటే 1. అలాగే దీనికి మూలాలు y1 y2 అనుకోండి. అప్పుడు y1 ప్లస్ y2 వచ్చేసి -2p అవుతుంది. y1 ఇంటూ y2 వచ్చేసి -q² అవుతుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఒక సమీకరణం ఉంది మనకి, x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. x² మైనస్ x1 ప్లస్ x2 ఇంటూ x ప్లస్ x1 x2 అలాగే ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. y² మైనస్ y1 ప్లస్ y2 ఇంటూ x ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. x² మైనస్ x1 ప్లస్ x2 ఎంత? -2ax ప్లస్ x1 x2 ఇదేమవుతుంది? -b² ప్లస్ y² మైనస్ y1 ప్లస్ y2 వచ్చేసి -2p ఇంటూ y. ఓకే, ప్లస్ y1 y2 ఏమవుతుంది? -q² ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి, x² ప్లస్ ఇక్కడ ఏముందమ్మా? y² మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్ 2ax మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2py మైనస్ ఆఫ్ b² ఉంది, ఇక్కడ q² ఉంది. మైనస్ ఆఫ్ b² ప్లస్ q² ఈక్వల్ టు 0 అవుతుంది. x² ప్లస్ y² ప్లస్ 2ax ప్లస్ 2py మైనస్ ఆఫ్ b² ప్లస్ q² ఈక్వల్ టు 0. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ 3, -1 గుండా పోయే x² ప్లస్ y² మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్ టు 0 వృత్త వ్యాసము రెండో చివరి బిందువు. చూడండి, మనకి ఇచ్చినటువంటి సమీకరణం రాసుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకోటి తెలుసు మనకి, x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r² అవుతుంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే x² అలాగే ఇక్కడ y² వస్తుంది. మైనస్
ఇక్కడ ఎక్స్ టర్మ్ ఏముంటుంది, 2hx ఉంటుంది. ఇక్కడ వై టర్మ్ ఏముంటుంది, -2ky ఉంటుంది. ఇది ప్లస్ హెచ్ స్క్వేర్ వస్తుంది, ఇది ప్లస్ కే స్క్వేర్ వస్తుంది. కాబట్టి ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీంతో కంపేర్ చేద్దాం. -2h ప్లేస్లో ఏముందమ్మా, -2 ఉంది. సో హెచ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అలాగే ఇక్కడ -2k ప్లేస్లో 4 ఉంది, అంటే k ఈక్వల్ టు -2 వస్తుంది. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, కేంద్రమే కదా, హెచ్ కామా కేనే కదా అడిగింది. సో ఏమవుతుంది, 1, -2 అవుతుంది. చూడండి, ఇక్కడ కేంద్రం వచ్చేసి 1, -2 ఇచ్చారు. వ్యాసం ఒక చివరి బిందువు వచ్చేసి 3, -1 అయితే మరో చివరి బిందు నిరూపకాలు కనుక్కోవాలి. ఇది మధ్య బిందువు కాబట్టి x + 3/2 = 1. సో x + 3 = 2, x = 2 - 3 అంటే -1 వస్తుంది. అలాగే y - 1/2 = -2. సో y - 1 = -4, y = -4 + 1 -3. సో మరో చివరి బిందు నిరూపకాలు x, y వచ్చేసి -1, -3 అవుతాయి. -1, -3 ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² + y² - 4x - 6y + 22 = 0 వృత్త తలంలో 2, 4 ఒక బిందువు. P గుండా గీసిన సరళ రేఖ వృత్తాన్ని A, Bలలో ఖండిస్తే PA × PB విలువ. చూడండి, ఇది PA × PB అంటే ఈ 2, PA × PB = ఈ x² + y² - 4x - 6y + 22 = 0లో ఈ 2, 4ను సబ్స్టిట్యూట్ చేయాలి. PA × PB = x² అంటే 2² ఏమొస్తుంది, 4 ప్లస్ y² అంటే 4² వచ్చేసి 16 -4x 4 2s 8 -6y -6 × 4 24 + 22. సో చూడండి, 4 + 16 20 20 + 22 42 42 - 32 42 - 32 ఎంతమ్మా, 10. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బిందువు 2, 5 నుంచి x² + y² - 5x + 4y + k = 0కు గల స్పర్శరేఖ పొడవు √37 అయితే k విలువ. చూడండి, ఇచ్చిన సమీకరణం రాసాం. ఇది 2, 5 గుండా వెళుతుందంట. సో 2, 5 గుండా వెళ్తే దూరం ఏమవుతుందంటే √x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2, 5 కదా ఇచ్చింది, 2² + 5² - 5 × 2 + 4 × 5 + k = ఆ దూరము ఎన్ని యూనిట్లు ఇచ్చారు, √37 అని ఇచ్చాడు. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేయండి. √2² అంటే 4, 5² అంటే 25 -5 2s 10 4 5s 20 + k = 37 అవుతుంది. ఇక్కడ పాజిటివ్ టర్మ్స్ చూస్తే 4 25 29 29 20 29 20 ఎంతమ్మా, 49 49 - 10 39. ఓకే, 39 + k = 37. k = 37 - 39 ఎంత వస్తుంది, -2 వస్తుంది. ఇక్కడ -2 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. x² + y² - 6x + 4y - 12 = 0 వృత్తానికి 4x - 3y + 7 = 0 స్పర్శరేఖ అయితే దీని స్పర్శ బిందువు. చూడండి, ప్రాబ్లంలో ఇచ్చిన సమీకరణం రాసాం, అలాగే స్పర్శరేఖ సమీకరణం రాసాం. దీని నుంచి సెంటర్ కనుక్కుందాం. కేంద్రం ఏమవుతుందంటే -g, -f. ఇక్కడ 2g - 6 కాబట్టి 2g - 6 కాబట్టి 2g - 6 అంటే g ఏమైంది, -3. g ఏమైందమ్మా, -3. కానీ s అంటే ఏంటి, -g - f. సబ్స్టిట్యూట్ చేయండి. -3 అంటే 3 అయింది. అలాగే -f కనుక్కుందాం. -f అంటే 2f ఎంత, 4 కదా, 2f 4 అంటే f ఎంత, 2. సో -f అంటే -2. దీన్ని x1 అనుకోండి, దీన్ని y1 అనుకోండి. ఇలా అనుకున్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే h - x1/a = k - y1/b - (ax1 + by1 + c/√a² + b². ఇది ax + by + c = 0. సో h - x1 అంటే 3/a, a అంటే ఎంత ఇక్కడ 4 = k - y1. y1 అంటే చూడండి, ఇక్కడ y1 అంటే ఇది కదా, -2 -(-) ప్లస్ k + 2/b, b వాల్యూ -3 = (ax1
అంటే 4 ఇంటూ x1 అంటే 3 ప్లస్ b అంటే -3 ఇంటూ y1 అంటే -2 ప్లస్ c అంటే 7 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్. సో h-3/4 ఈక్వల్ టు k ప్లస్ 2/-3 ఈక్వల్ టు -25/25 అంటే 1 వస్తుంది, -1 అనమాట. సో h-3/4 ఈక్వల్ టు -1. అప్పుడు h-3 ఈక్వల్ టు -4. h ఈక్వల్ టు -4 ప్లస్ 3 -1 వస్తుంది. అలాగే k ప్లస్ 2/-3 ఈక్వల్ టు -1. k ప్లస్ 2 ఈక్వల్ టు -1 ఇంటూ -3 ప్లస్ 3. k ఈక్వల్ టు 3 - 2. 3 - 2 అంటే ఎంతమ్మా 1. సో -1,1 అనేది మనకి కావాల్సినటువంటి సమాధానం అవుతుంది. ఇక్కడ -1,1 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. x² + y² - 2x - 8 = 0 వృత్తానికి 2,2 మధ్య బిందువుగా గల జా సమీకరణము. చూడండి, ఇక్కడ x² + y² - 2x - 8 = 0 ఇచ్చారు. అలాగే ఇది 2,2 గుండా వెళ్తుందన్నారు, మధ్య బిందువు గుండా. జా సమీకరణం కనుక్కోమన్నారు. సో ఇక్కడ ఫస్ట్ మనం 2g అంటే -2, g అంటే -1 వస్తుంది. ఇక్కడ 2f అనేది 0 కాబట్టి f కూడా 0 అయిపోతుంది. అయితే ఇక్కడ సమీకరణం ఏంటంటే xx1 + yy1 + g ఇంటూ x + x1 + f ఇంటూ y + y1 + c ఈక్వల్ టు x12 + y12 + 2gx1 + 2fy1 + c అవుతుంది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే xx1 ఇక్కడ c వచ్చేసి -g, -f అవుతుంది. -g, -f అవుతుంది c అనేది. అయితే ఇక్కడ తీసుకోవాల్సిన బిందువులు x1, y1 2,2 కదా. సో 2x1 వచ్చేసి 2 కాబట్టి 2x + 2y + g ఇంటూ x + x1. x + x1 g వాల్యూ తెలుసు కదమ్మా, ఎంత g వాల్యూ -1. -1 ఇంటూ x + x1 అంటే 2 ప్లస్ f ఇంటూ f కూడా తెలుసు కదా మనకి 0 ఇంటూ ఎనీథింగ్ ఇదంతా 0 అయిపోయింది. ప్లస్ c అంటే -8. ఈ ప్లస్ c ఇటు పక్క c క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏంటి x12 అంటే 2² y12 అంటే 2² ప్లస్ 2g వాల్యూ -2 ఇంటూ x1 వచ్చేసి 2 ప్లస్ 2f 0 కాబట్టి ఇదంతా 0 అయిపోతుంది. సో 2x + 2y - x -2 ఈక్వల్ టు 2² అంటే 4, 2² అంటే 4, ఇది -4. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 2x - x అవుతుంది. x + 2y ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది, ఈ -2 ఇటు వస్తే +2. సో x + 2y 4 + 2 ఎంతమ్మా 6. సో -6 = 0. x + 2y - 6 = 0. చూడమ్మా, ఇక్కడ మనకు వచ్చిన సమీకరణం ఏంటంటే x + 2y - 6 = 0. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² + y² + 2gx + 2fy + c = 0, lx + my + n = 0 రేఖ అభిలంబ రేఖ కావడానికి నియమం ఏది అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనకి సెంటర్ ఏంటి, c అనేది -g, -f. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. l ఇంటూ -g ప్లస్ m ఇంటూ -f ప్లస్ n = 0. సో ఈ పాజిటివ్ ఇది -lg అయింది, ఇది -mf అయింది. అటు తీసుకెళ్ళండి, ఏమొస్తుంది అప్పుడు lg ప్లస్ mf = n వస్తుంది. ఓకేనా. ఈ మైనస్ టర్మ్స్ రెండు అటు తీసుకెళ్తే l ఇంటూ -g -lg అటు వెళ్తే +lg, -mf అటు వెళ్తే +mf = ఏముంటుంది n. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. బిందు వృత్త వైశాల్యము అని చెప్పి ఇచ్చారు, 0 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, L1 = 0, L2 = 0, L3 = 0లు 3 సమాంతర రేఖలు అయితే ఆ 3 రేఖల్ని స్పర్శించేటువంటి వృత్తాల సంఖ్య. ఇక్కడ 3 కూడా 0నే కాబట్టి ఆ 3 రేఖలను స్పర్శించే వృత్తాల సంఖ్య కూడా 0 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బిందు వృత్తానికి గీయగలిగిన స్పర్శ రేఖల సంఖ్య అన్నాడు. బిందు వృత్తానికి ఇన్ఫైనైట్ స్పర్శ రేఖలు గీయవచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 0,0, 1,0,
0,1 బిందువులు గుండా పోయే వృత్త కేంద్రము. చూడమ్మా, మనకు ఇచ్చిన బిందువులు రాసాం 0,0, 1,0, 0,1. సో ఇక్కడ ఈక్వేషన్ ఏంటంటే x² + y² + 2gx + 2fy + c = 0. సో ఇప్పుడు 0,0 తీసుకుంటే ఇవి మొత్తం 0 అయిపోతాయి. అంటే c వాల్యూ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఈసారి 1,0 తీసుకుందాం. అంటే 1² y అనేది 0 అయిపోయింది. తర్వాత ఈ +2g, ఓకే, ప్లస్ c = 0. c అనేది 0 కదా, కాబట్టి 2g = -1. g ఏమైంది? -1/2 వస్తుంది. అలాగే ఈసారి 0,1 తీసుకుందాం. అప్పుడు x 0 అయిపోయింది, y అంటే 1² అంటే 1, ప్లస్ ఇది 0 అయిపోయింది, ప్లస్ 2f ప్లస్ c అంటే 0 = 0. సో 2f = -1 వస్తుంది, f = -1/2 అవుతుంది. కానీ సెంటర్ ఏమైంది? -g, -f అంటే 1/2, 1/2 -1/2 అంటే 1/2. ఇది కూడా 1/2. ఆప్షన్ 2 1/2, 1/2 is the right answer. నెక్స్ట్ వన్, x + 3ay + 6 = 0 రేఖ x² + y² - 8x + 4y = 0 వృత్త వ్యాసం అయితే ఏ విలువ? ఇది మనకి ఇచ్చినటువంటి రేఖ, ఇచ్చిన సమీకరణం ఇది. సో దీన్ని నేను ఎలా రాస్తాను చూడండి. x² - 8x ఒక పదంగా రాశాను, ప్లస్ y² + 4y దీన్ని ఒక పదంగా రాశాను. సో దీనికి 16 యాడ్ చేసామనుకోండి, x - 4 హోల్ స్క్వేర్ అవుద్ది. దీనికి 4 యాడ్ చేసామనుకోండి, y + 2 హోల్ స్క్వేర్ అయింది. 16 + 4 ఎంత? 20. ఎంత యాడ్ చేసాం అంత సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి -20 = 0. సో ఇప్పుడు h ప్లేస్లో ఎంత ఉంది? 4 ఉంది, కాబట్టి h = 4. అలాగే k ప్లేస్లో -2 ఉంది. సో దీన్ని x అనుకోండి, దీన్ని వచ్చేసి y అనుకోండి. ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు x ఎంతమ్మా? 4 ప్లస్ 3a × -2 ప్లస్ 6 = 0. 4 + 6 10 -6a = 0. అంటే 6a = 10 అవుతుంది. a = 10/6 అంటే 5/3 వస్తుంది. ఇక్కడ 5/3 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x1 y1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయి x² + y² = a² వృత్తంపై ఉన్న బిందువు P ఆఫ్ x1, y1 వద్ద గీసిన స్పర్శరేఖ నిరూపకాక్షాలతో ఏర్పరిచే త్రిభుజ వైశాల్యము. చూడు, మనకి ఇచ్చింది రాసాం, x² + y² = a² అని రాసాము. దీన్ని ఎలా రాస్తామంటే x(x1) + y(y1) = a² అని చెప్పి రాస్తాం. ఇప్పుడు ఫస్ట్ x = 0 తీసుకుందాం. x = 0 తీసుకుంటే ఏమైందమ్మా? y(y1) = a² అవుతుంది. సో y(y1) = a² అవుతుంది. y(y1) = a². దాని నుంచి y ఏమైంది? a²/y1 అవుతుంది. ఈసారి y 0 తీసుకోండి, అప్పుడు x(x1) = a² అవుతుంది. సో x = a²/x1 అవుతుంది. ఓకే, నిరూపాక్షాలతో ఏర్పరిచే త్రిభుజ వైశాల్యం ఏమవుతుందంటే డెల్టా = ½ × (xy) అవుతుంది. సో ½ × (x) వచ్చేసి a²/x1, y అంటే a²/y1. సో ఏమైంది? a⁴/2x1y1 అవుతుంది. చూడండి, ఇక్కడ a⁴/2 × (x1y1) ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² + y² - x + 3y - 22 = 0 వృత్తం y = x - 3 రేఖపై ఏర్పరిచే జ్యా పొడవు. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన సమీకరణం రాసుకున్నాం. x² + y² - x + 3y - 22 = 0. అలాగే y = ఏమి ఇచ్చారు? x - 3. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x² + x - 3 హోల్ స్క్వేర్ - x ప్లస్ 3 × x - 3 - 22 = 0. సో x² + x² - 6x ప్లస్ 9 - x ప్లస్ 3x - 9 - 22 = 0. సో ఇక్కడ చూడండి, ఎన్ని x స్క్వేర్లు ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. సో ఏమైంది చూడండి, 2x² -6x - x -7x -7x ప్లస్ 3x -4x ప్లస్ 9 -9 క్యాన్సిల్ అయిపోతుంది. -22 = 0. సో దీన్ని 2 కామన్ చేస్తే x² - 2x - 11 = 0 అవుతుంది. దీనికి x = -b ± (b² - 4ac
2a అనే ఫార్ములాని మనం ఉపయోగించినట్లయితే ఆన్సర్ ఏమొస్తుందంటే 1 ± 2√3 వస్తాయి. అంటే x1 వచ్చేసి 1 + 2√3, x2 వచ్చేసి 1 - 2√3. దాని నుంచి y కనుక్కోవచ్చు. y1 వచ్చేసి y1 x-3 కదా, x-3 కాబట్టి -3 యాడ్ చేసామనుకోండి, దీనికి ఏమొస్తుంది -2 + 2√3. ఇక y2 వచ్చేసి దీనికి -3 యాడ్ చేస్తే 1 - 3 అంటే -2 - -2√3. సో ఇలా రెండు బిందువులు ఇచ్చినప్పుడు ఇక్కడ అడిగింది ఏంటి, ఈ ప్రాబ్లంలో జా పొడవు అని చెప్పి అడిగారు. జా పొడవు అంటే మధ్య దూరమే కదా, కాబట్టి ఆ డిస్టెన్స్ వచ్చేసి x2 - x1². x2 - x1². ఈ రెండు మైనస్ చేస్తే 1 క్యాన్సిల్ అయిపోయి -4√3². -4√3². అలాగే y2 - y1². ఇక్కడ -2 - 2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ కూడా -4√3² వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 16 3 48 + 48. ఓకేనా, √96 వస్తుంది. ఎంత వస్తుందమ్మా, √96. √96ని మనం ఎలా రాస్తాము, ఓకే, 16 6s కాబట్టి 4√6 అనేది జా పొడవు అవుతుంది అనమాట. ఇక్కడ 4√6 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, s = x² + y² + 2gx + 2fy + c = 0 వృత్తానికి బాహ్య బిందువు g, f నుంచి గీసిన స్పర్శరేఖలు లంబంగా ఉండడానికి నియమము. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సమీకరణం రాసుకున్నాం. అయితే ఇక్కడ సెంటర్ వచ్చేసి -g, -f అవుతుంది. సో ఇక్కడ ఆర్క్ ఫార్ములా ఏమవుతుందంటే √g² + f² - c అవుతుంది. -g, -fకి g, fకి మధ్య దూరం ఏమవుతుందంటే √g + g² అంటే 2g² + ఇందులోనే f + f² అంటే 2f² అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే √4g² + 4f² అంటే 2 × √g² + f² వస్తుంది. అయితే ఇక్కడ d అనేది డిస్టెన్స్ వచ్చేసి √2 × r అవుతుంది. దేనికి, సెంటర్కి బాహ్య బిందువుకి మధ్య ఉన్న దూరం d = √2r అవుతుంది. ఇక్కడ d వాల్యూ మనకు తెలుసు, ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. 2 × √g² + f². 2 × √g² + f² = √2 × r వాల్యూ. r వాల్యూ ఏంటమ్మా, √g² + f² - c. సో √2 ones, √2 √2s బోత్ సైడ్ స్క్వేర్ చేయండి. 2 × g² + f² = g² + f² - c అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 2g², ఈ -g² ఇటు వస్తే, ఈ g² ఇటు వస్తే -g² అవుతుంది. +2f², ఈ +f² ఇటు వస్తే -f², -c ఇటు వస్తే +c = 0. 2g² - g², g², 2f² - f² f² + c = 0. g² + f² + c = 0. చూడండి, ఇక్కడ g² + f² + c = 0 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² + y² - 4x + 6y - 12 = 0 వృత్తం దృష్ట్యా x + y + 2 0 రేఖకు ధ్రువము. ఈ వృత్తం దృష్ట్యా దీనికి ధ్రువరేఖ సమీకరణం కనుక్కోండి అని చెప్పి ఇచ్చారు. దీని నుంచి 2g = -4, దాని నుంచి g అనేది -2 అవుతుంది. అలాగే 2f 6, f వచ్చేసి 3 అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి c వచ్చేసి -12. సో ఇప్పుడు సమీకరణం చూద్దాం. ఏంటంటే xx1 + yy1 + g × x + x1, g × x + x1 + f × y + y1 + c = 0. సో xx1, x × x1 తెలియదు కదా మనకి, xx1 + yy1 + g అంటే -2 కాబట్టి -2x - 2x1, f అంటే 3 కదా, 3y + 3y1 - 12 = 0. సో ఇక్కడ ఒక ఆర్డర్లో రాసేసుకుందాం. చూడండి, x కామన్ చేసేయండి. x కామన్ చేస్తే x1 - 2, y కామన్ చేస్తే y1, y ఇక్కడ ఏముంది చూడండి, 3 కదా ఉంది, y1 + 3 - 2x +
3 ఇక్కడ మిగిలిపోయేది ఏంటి -2x1 ప్లస్ 3y1 -12 ఈక్వల్ టు 0. సో దీన్ని x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0తో కంపేర్ చేద్దాం. అలా కంపేర్ చేస్తే కోఎఫిషియంట్స్ని డివైడ్ చేయండి. x1 -2/1 y1 ప్లస్ 3/1 ఈక్వల్ టు -2x1 ప్లస్ 3y1 -12/2 అవుతుంది. సో ఈ రెండు ఈక్వల్ చేస్తే ఓకే y1 ఈక్వల్ టు ఇటు ఏముందమ్మా x1 -2 ఉంది. ఈ +3 కూడా వెళ్తే -3 అయింది. టోటల్గా x1 -5 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. y1 అంటే ఏంటి x1 -5 ప్లస్ 3 ఈక్వల్ టు -2x1 ప్లస్ 3 ఇంటూ y1 y1 తెలుసు కదా x1 -5 అని ప్లస్ 3 ఇంటూ y1 అంటే y1 -3 5s 15 అలాగే -12/2 అవుతుంది. సో x1 -2 ఈక్వల్ టు ఇదేమైతే చూడమ్మా -2x1 ప్లస్ 3y1 -27. ఈ 2ని ఇటు తీసుకొచ్చి మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 2x1 -4 ఈక్వల్ టు -2x1 ప్లస్ 3y1 -27 అవుతుంది. సో ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లంలో y ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి x1 -5 సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి 3x1 -27 ఇది కూడా 3x1 -27. 3x1 -2x1 ఎంత x1 ఈ x1 ఇటు వస్తే మైనస్ అయితే 2x1 - x1 ఈక్వల్ టు -27 ప్లస్ 4 అవుతుంది. సో x1 ఈక్వల్ టు 23 వస్తుంది -23 వస్తుంది. x1 ఈక్వల్ టు -23 వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. y1 ఈక్వల్ టు -23 -5 ఏమొస్తుందమ్మా -28 వస్తుంది. -23, -28 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x² ప్లస్ y² -5x ప్లస్ 8y ప్లస్ 6 ఈక్వల్ టు 0 వృత్తం దృష్ట్యా 4, 2, k, -3లు సంయుగ్మాలు అయితే k విలువ చూడండి. ఇక్కడ ఇచ్చిన సమీకరణం రాసుకున్నాం. 4, 2, k, -3లు సంయుగ్మాలు అని చెప్పి రాసేసుకున్నాం ఇచ్చారు కాబట్టి. అయితే ఇక్కడ మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో xx1 ప్లస్ yy1 ఈక్వల్ టు r². ఓకేనా. అయితే ఇక్కడ నేను ఎలా రాస్తున్నాను చూడమ్మా ఈ x²ని xx1 గాను y²ని yy1 మైనస్ ఇక్కడ 2g వచ్చేసి -5 g అంటే -5/2 అవుతుంది. కాబట్టి -5/2 ఇంటూ x ప్లస్ x1 ప్లస్ 8 కాస్త 2f ఈక్వల్ టు 8 కాబట్టి f అంటే 4 అయింది. 4 ఇంటూ ఓకేనా y ప్లస్ y1 ప్లస్ 6 ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు ఇందులో 4, 2ని సబ్స్టిట్యూట్ చేయండి. 4, 2ని సబ్స్టిట్యూట్ చేయండి. 4, 2 అంటే 4x ప్లస్ 2y మైనస్ 5/2 ఇంటూ x ప్లస్ x1 అంటే x ప్లస్ 4 అనమాట ప్లస్ 4 ఇంటూ y ప్లస్ y1 అంటే 2 ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో దీన్ని ఎల్సిఎం చేద్దాం. 4 2s ఏమైంది 8x 2 2s 4y -5x -20 ప్లస్ 2 4s 8 కాబట్టి 8y ప్లస్ 8 2 16 ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో 8x ఇక్కడ ఒక -5x ఉంది. 8x - 5x ఏమవుతుంది 3x 4y 8y 12y -20 ప్లస్ 22 -20 ప్లస్ 22 చూడమ్మా ఇక్కడ చిన్న కరెక్షన్ 2 6s ఎంతమ్మా 12. సో 16 ప్లస్ ఇక్కడ ఎల్సిఎం చేసాం. ఈ 2 తోటి ఎల్సిఎం చేసాం. 2 6s ఎంత వస్తుంది 12. సో 16 ప్లస్ 12 -20 16 ప్లస్ 12 -20 అంటే ప్లస్ 8 వస్తుంది. ప్లస్ 8 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు k, -3 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 3k ప్లస్ 12 ఇంటూ -3 ప్లస్ 8 ఈక్వల్ టు 0. 3k -36 ప్లస్ 8 ఈక్వల్ టు 0. 3k ఇక్కడ ఇదేమొస్తుంది -28 వస్తుంది. ఇటు వెళ్తే ప్లస్ అయితే k ఈక్వల్ టు 28/3. 28/3 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x² ప్లస్ y² -2x -4y -4 ఈక్వల్ టు 0 వృత్తం దృష్ట్యా kx ప్లస్ 3y -1 ఈక్వల్ టు 0 2x ప్లస్ y ప్లస్ 5 ఈక్వల్ టు 0లు సంయుగ్మ రేఖలు అయితే k విలువ x² ప్లస్ y² -2x -4y ఈక్వల్ టు 0 వృత్తం దృష్ట్యా
kx plus 3y minus 1 equal to 0, 2x plus y plus 5 equal to 0లు సంయుగ్మ రేఖలు అయితే k విలువ. చూడండి ప్రాబ్లంలో ఇచ్చిన సమీకరణం రాసాం, అలాగే సంయుగ్మాలు కూడా రాసుకున్నాం. అయితే ఇక్కడ ఈ రెండు కూడా సంయుగ్మాలు అవుతాయి. అయితే మనకి ఫార్ములా ఏంటంటే r² ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 ఈక్వల్ టు N1 N2 అవుతుంది. సర్కిల్ ఈక్వేషన్ తెలుసు కదమ్మా, x² ప్లస్ y² ఈక్వల్ టు r² అవుతుంది. సో చూడండి x² ఇక్కడ ఈ -2x ముందు రాసేయండి, x² - 2x ప్లస్ y² - 4y, నెక్స్ట్ ఏంటి -4 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 4 యాడ్ చేస్తే ఇది స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ x² - 2x ఉంది కదా, కాబట్టి దీనికి 1 యాడ్ చేద్దాం. 1 యాడ్ చేస్తే x - 1 హోల్ స్క్వేర్. y² - 4y ఉంది కదా, దీనికి 4 యాడ్ చేద్దాం. 4 యాడ్ చేస్తే y - 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏమేమి యాడ్ చేసామమ్మా, ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది, ఇక్కడ 1 యాడ్ చేసాం, ఇక్కడ 4 యాడ్ చేసాం. 1 + 4 ఏమవుతుంది 5, కాబట్టి 5 సబ్ట్రాక్ట్ చేయాలి. ఆల్రెడీ -4 ఉంది కాబట్టి -5 - 4 అనేది -9 అవుతుంది. x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -9, అటు వెళ్తే +9 అంటే దాన్ని 3² రాస్తాం. చూడండి ఆ ఫార్ములాలోకి వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. x² ప్లస్ y² ఈక్వల్ టు r²లోకి వచ్చేసింది కదా. సో అంటే ఇక్కడ x ప్లేస్లో ఏముంది, x ప్లేస్లో వచ్చేలేకి x - 1 ఉంది, y ప్లేస్లో ఏముంది y - 2 ఉంది. సో ఇక్కడ ఏమైంది అంటే స్మాల్ x అంటే క్యాపిటల్ X ప్లస్ 1 అయింది, అలాగే స్మాల్ y అంటే క్యాపిటల్ Y ప్లస్ 2 అవుతుంది. సో దీన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. kx ప్లస్ 3y - 1 ఈక్వల్ టు 0. సో k ఇంటూ క్యాపిటల్ X ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ క్యాపిటల్ Y ప్లస్ 2 -1 ఈక్వల్ టు 0. దాని నుంచి ఏమైంది kx ప్లస్ 3y, k 1s k ప్లస్ 3 2 6, 6 - 1 5 ప్లస్ k ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇది మొదటి సమీకరణం. రెండో దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x, x అంటే x ప్లస్ 1 ప్లస్ y, y అంటే y ప్లస్ 2 ప్లస్ 5 ఈక్వల్ టు 0. దీని నుంచి ఏమైంది 2x అలాగే ప్లస్ y, 2 1s 2, అలాగే ఇక్కడ ఒక 2, 4 ప్లస్ 5 9 ప్లస్ 9 ఈక్వల్ టు 0. సో ఇక్కడ L1 ప్లేస్లో ఎంత ఉందమ్మా, L1 ఈక్వల్ టు k, అలాగే L2 ప్లేస్లో ఏముంది 2 ఉంది, M1 ప్లేస్లో 3 ఉంది, M2 ప్లేస్లో ఇక్కడ కోఎఫిషియంట్ 1 కాబట్టి 1, N1 ప్లేస్లో 5, k ప్లస్ 5 ప్లస్ k, N2 ప్లేస్లో 9 ఉంది. సో ఇప్పుడు మనకు వచ్చినవన్నీ రాసాం. ఈ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. r² ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 ఈక్వల్ టు N1 N2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. r² అంటే 9 అవుతుంది. L1 L2 అంటే k ఇంటూ 2 ప్లస్ M1 M2 3 ఇంటూ 1 ఈక్వల్ టు N1 N2 అంటే 5 ప్లస్ k ఇంటూ 9 అవుతుంది. ఈ 9 క్యాన్సిల్ అయ్యింది. 2k ప్లస్ 3k ఈక్వల్ టు 5 ప్లస్ k, 2k మైనస్ k ఈక్వల్ టు 5 మైనస్ 3, k ఈక్వల్ టు 2 వచ్చింది. సో k వాల్యూ అనేది 2, ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.